కేటీఆర్ గారు కూడా అదే మాటల్ని రెగ్యులర్గా మాట్లాడుతూ ఉన్నారు. సీఎం గారి మీద ఏకవచనం కావచ్చు, లేదంటే ఆ వెర్షన్స్లో రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు విషయంలో కానీ, మొక్కజొన్నలు కావచ్చు, మిగతా అంశాల్లో పూర్తిగా వెనకబడిందని, అలాగే రైతులకు ఇస్తానన్న పెట్టుబడి సాయం విషయంలో కూడా కాంగ్రెస్ అనుకున్నంత మేర ప్రకటనలే తప్ప ఆచరణ సాధ్యం కాని విధంగా ఉందన్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? కేటీఆర్ గారు వ్యవహార శైలి కావచ్చు, కాంగ్రెస్ని కౌంటర్ చేసే విధానాలు ఎట్లా ఉన్నాయి? అంటే సరే, కేటీఆర్ యాజ్ ఏ పార్టీ కాబట్టి ఆయన పార్టీ గురించి ఆయన చెప్పుకోవాలి, ఉన్న ప్రభుత్వం నడిపే పార్టీ గురించి ఎగనెస్ట్గా మాట్లాడాలి, అది జనరల్గా మాట. కానీ దానికి ఒక ఏదైతే ఉందో కదా, అకౌంటబిలిటీ అనేది ఉంటుంది కదా. అకౌంటబిలిటీలో నిన్న మనం చూసాము, గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, వారు ఏ విధంగా ధాన్యం సేకరణ జరిగిందో తెలంగాణలో ఈ 2.5 ఏళ్లలో ప్రతి సంవత్సరానికి పెరిగినట్టు చూపించారు. మరి అది వారు కూడా ఫిగర్స్ ఉంటాయి కదా. ఫిగర్స్ సేకరణ జరిగింది ఎక్కువైనప్పుడు రైతుల సేకరణ ఎక్కువ జరిగిందా, ధాన్యం ఎక్కువ కొనుగోలు జరిగిందో జరగలేదా? రెండోది ఇంకోటి కూడా నేను చూశాను, ఏదైతే మన రైతుల సూసైడ్ కొద్దిగా తగ్గిందని చెప్పి కూడా ఎక్కడో నేను చూశాను, గణాంకాలు చెప్తా ఉన్నాయి. దానివల్ల ఇంతో అంతో రైతు బంధు అనేది రాకపోవచ్చు, బట్ ఓవరాల్ గా ఈరోజు పెట్టుబడి రైతు భరోసా కూడా రైతు భరోసా అదొక్కటి రాలేదు. దానికి కూడా నేను అనేది ఏంటంటే, అంటే పూర్తిగా రాలేదా? కొంత వచ్చింది, చాలా వరకు రాలేదు. పెట్టుబడి సాయం 20 acres ఇస్తామండి అంటే అందరు కూడా హర్షిస్తారు. ఈ రోజు 20 ఎకరాల కంటే భూమి ఉన్నోడు ఎవరు లేరండి. కొందరికి ఏదైతే 20 కంటే ఎక్కువ రోజులకు వాళ్ళు నష్టపోతారు, వాళ్ళ కష్టం కూడా కాదు వాళ్ళకు. 20 acres తప్పకిస్తామని ప్రతి ఒక్కరికి 20 acres ఎవరైతే అక్కడ దాకా అంటే 1 acre to 20 acres ఇస్తాం, పైన భూములకు మేము ఇవ్వము అని మీరు ఆ విధంగా ఇస్తే అది మంచిది. ఎందుకంటే 20 acres దాకా ఉన్న రైతులే వ్యవసాయం చేస్తున్నారు, 20 కంటే ఎక్కువ ఉన్న రైతులు ఎవరు వ్యవసాయం చేస్తలేరు, వేరే వాళ్ళకు ఇస్తున్నారు. కాబట్టి ఏదో ఒకటి డిసిషన్ తీసుకోవాలి ఈ ప్రభుత్వం. తీసుకొని ఏదైతే ఇప్పుడు వేరే పార్టీలు టీఆర్ఎస్ ఇంకో పార్టీనో ఏదైతే మాట్లాడుతుందో దాన్ని కట్టడి చేయాలంటే ఆ యొక్క నిర్ణయం తీసుకొని ముందుకు పోతే ఈ ప్రభుత్వానికి పేరు ఉంటుంది. అదర్వైజ్ డెఫినెట్లీ